సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు సప్తమ స్కందంలోకి అడుగుపెట్టామండి. మరి ఈరోజు దేవి భాగవతంలో వ్యాస మహర్షి ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. సౌనకాది మహామునులారా, మా గురువుగారు వ్యాస మహర్షి తనకు నారదుడికి జరిగిన సంభాషణ రూపంగా మాయాశక్తిని, మాయాస్వరూపాన్ని వివరించి చెబితే శ్రద్ధగా ఆలకించిన జనమేజయుడు మరికొన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నాడు. అవి కూడా మీకు తెలియచెబుతాను అంటూ సూతుడు కథను కొనసాగించాడు. సూర్యచంద్ర వంశాల్లో ఎందరెందరో మహామహులు జన్మించారని, వారందరూ దేవీ భక్తి పరాయణులే తరించారని విన్నాను. ఆ రెండు వంశాల చరిత్రలను సవిస్తరంగా తెలుసుకోవాలని ఉంది. దయచేసి వివరించమని జనమేజయుడు కోరాడు. వ్యాసుడు అలాగేనని చెప్పటం ప్రారంభించాడు. నారదుడికి దక్షుడి శాపం. జనమేజయ, విష్ణుమూర్తికి నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. గొప్ప తపస్సు చేసి మహాదేవిని ఉపాసించి వరాలు పొంది జగత్తును సృష్టించడానికి ఉద్యుక్తుడయ్యాడు. అన్నింటినీ సృష్టించాడు, కానీ మానవుణ్ణి సృష్టి చేయడానికి మాత్రం అతడికి శక్తి చాలింది కాదు. ఎంతగానో ఆలోచించాడు. ఒక ఉపాయం తట్టింది. అశేష ప్రజానీకాన్ని ఒక్కసారిగా సృష్టించలేను కనుక శక్తి మేరకు కొందరినే సృష్టిద్దామనుకున్నాడు. 7 మానసపుత్రులుగా ఆవిర్భవింపజేశాడు. ససర్జ మానసాన్ పుత్రాన్ సప్త సంఖ్యాన్ ప్రజాపతి. వాళ్ళు మరీచి, అంగీరసుడు, అత్రి, వశిష్ఠుడు, పులహుడు, క్రతుడు, పులస్త్యుడు. ఇవి ఆ 7 మానసపుత్రుల పేర్లు. వీరు కాక రోష సముద్భవుడైన రుద్రుడు, ఒడి నుంచి పుట్టిన నారదుడు, బొటనవేలు నుంచి ఆవిర్భవించిన దక్షుడు బ్రహ్మదేవుని కుమారులే. సనక సనందనాథులు, మరికొందరు మానవపుత్రులున్నారు. వీరందరూ పురుషులే కాగా ఎడమ బొటనవేలు నుంచి ఒక స్త్రీ ఆవిర్భవించింది. ఆవిడే దక్ష పత్ని, సర్వాంగ సుందరి. ఈవిడ పేరు వీరిణి. అసిక్రీతి అని కూడా మరొక పేరుంది. వీరిణి దక్షులకు నారదుడు జన్మించాడు. దేవర్షి అయ్యాడు. వ్యాస మహర్షి, ఇది చాలా విచిత్రంగా ఉందే. వీరిణి దక్షులకు నారదుడు జన్మించాడంటున్నావు, ఇంతకుముందు బ్రహ్మదేవుడు ఒడి నుంచి పుట్టాడు అన్నావు. ఏమిటి ఈ వైరుధ్యం? శాపాలేమైనా ఉన్నాయా అని అడిగాడు. జనమేజయ, రావలసిన సందేహమే వచ్చింది. దీనికి జవాబు దొరుకుతుంది. ముందు కథ విను. వీరిని దక్షులను ప్రజాసృష్టి చేయమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. ఆ దంపతులకు 5,000 మంది సంతానం కలిగారు. ఈ అధిక సంతానాన్ని చూసి నారదుడు పరిహసించాడు. వీరిని దక్షులారా, భూగోళం ఏపాటి ఉందో తెలుసుకోకుండా మీరు ఇలా సంతానాన్ని వృద్ధిపరిస్తే ఎలాగా? చివరికి నవ్వుల పాలవుతారు, గమనించండి. నా మాట విని ముందుగా పృథివీ ప్రమాణాన్ని తెలుసుకోండి. అటుపైనే సంతానోత్పత్తి చెయ్యండి. అందరూ హర్షిస్తారు, ఏ ఇబ్బందులు ఉండవు. లేకపోతే చిక్కున పడతారు సుమా అన్నాడు. భువః ప్రమాణమజ్ఞాత్వా స్రష్టుకామాః ప్రజాః కథం లోకానాం హాస్యతాం యూయం గమిష్యథ న సంశయః పృథివ్యా వై ప్రమాణం తు జ్ఞాత్వా కార్యస్య ముద్యమః కృతోసౌ సిద్ధిమాయాతి నాణ్యథేతి వినిశ్చయః. నారదుడు ఇలా హెచ్చరించేసరికి దక్షసుతులు అవును సుమా అనుకున్నారు. భూమండలం ఎంత ఉందో తెలుసుకువద్దామని అందరూ తలొక వైపు బయలుదేరారు. 5,000 మంది వెళ్ళిపోయారు. దక్ష ప్రజాపతికి బెంగ పట్టుకుంది. ఇల్లు బావురుమంటోంది. ఏమీ తోచడం లేదు. సరేనని మరికొందరు పుత్రుల్ని సృష్టించాడు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్లై తాము సంతానాన్ని ఉత్పత్తి చేయడం ఆరంభించారు. అదొక ఉద్యమంగా సాగుతోంది. నారదుడు మళ్లీ వేళాకోళం చేశాడు. మీరంతా మూర్ఖుల్లాగా ఉన్నారు. చెబుతుంటే వినిపించుకోరేమి? భూగోళం ఎంత ఉందో తెలుసుకోకుండా సంతానాన్ని ఉత్పత్తి చేస్తారేమిటి అని విసుక్కున్నాడు. నిజమే కదా అని ఈ దక్షసుతులు కూడా తమ అన్నయ్యల్లాగే తల్లొద్దుకి వెళ్లారు. ఈసారి దక్షుడి పుత్ర విరహం కోపంగా పరిణమించింది. నారదుణ్ణి శపించాడు. నా పుత్రుల్ని నాశనం చేశావు కనుక నువ్వు నాశనమైపోవు.
దుర్బుద్ధితో ఇంతటి పాపకార్యం చేశావు కనుక గర్భవాస దుఃఖాన్ని అనుభవించు. అది కూడా నాకు పుత్రవిరహాన్ని కలిగించావు కాబట్టి నాకే పుత్రుడుగా ఆవిర్భవించు అంటూ శాపం విసిరాడు దక్ష ప్రజాపతి. బ్రహ్మదేవుడు ఉత్సంగం నుంచి అయోనిజుడై ఆవిర్భవించిన నారదుడు ఈ శాపం కారణంగా గర్భవాస క్లేశాన్ని అనుభవించి వీరిని దక్ష ప్రజాపతులకు తనయుడుగా జన్మించాడు. అటుపైని దక్షుడు పరమదక్షుడై 60 మంది ఆడపిల్లలకు తండ్రి అయ్యాడు. వీరిణీదేవి తన స్త్రీ సంతానాన్ని చూసి మురిసిపోయింది. అందరూ పెరిగి పెద్దవారయ్యారు. వీరిలో 13 మందిని కశ్యపుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. 10 మందిని ధర్ముడికి, 27 మందిని చంద్రుడికి, 2 భృగువుకి, 4 అరిష్టనేమికి, 2 అంగీరసుడికి ఇచ్చి వేదోక్తంగా పరిణయోత్సవాలు జరిపించాడు. కొన్నాళ్లు గడిచాక యుక్త వయస్కులైన చివరి 2 కూతుళ్లని అంగీరసుడికే ఇచ్చి పాణిగ్రహణం జరిపించాడు. వీళ్లంతా పుత్ర పౌత్రవతులయ్యారు. ఆ సంతానమే మహాబలవంతులు, పరస్పర విరోధులు దేవదానవులు. రాగద్వేషాలకు పెట్టింది పేరేలై మోహావృతులై నిరంతరం కలహించుకున్న సోదరులు వీరు. జనమేజయ, నువ్వు అడిగిన సూర్య చంద్ర వంశాల చరిత్ర ఇక నుంచి ప్రారంభమవుతుంది. శ్రద్ధగా విను. వినడానికి ఇంపుగా ఉంటుంది. ధర్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. తెలుసుకోదగిన విశేషాలు ఎన్నో అందుతాయి. తీర్థయాత్రలు చేస్తూ ఒకప్పుడు నా ఆశ్రమానికి వచ్చిన నారద మహర్షి అనుగ్రహించి చెప్పగా విన్న పావన చరిత్ర ఇది అంటూ సూర్యవంశ చరిత్రని చెప్పడం ప్రారంభించాడు వ్యాసమహర్షి. దేవతలు దానవులు ఆవిర్భవించారన్నాను కదా. ఆ దేవతలలో సుప్రసిద్ధుడు సూర్యుడు. అతడికే వివస్వంతుడని పేరు. అతని కుమారుడు వైవస్వతమనువు. ఇతని కొడుకు ఇక్ష్వాకుడు. సూర్యవంశ వివర్ధనుడు ఇతడే. ఇక్ష్వాకుడి తర్వాత వైవస్వత మనువుకి మరి 9 మంది పుత్రులు ఆవిర్భవించారు. నాభాగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంశువు, నృగుడు, దిష్టుడు, కరుషుడు, పృషధ్రుడు వీరి పేర్లు. పెద్ద కొడుకైన ఇక్ష్వాకుడికి 100 మంది పుత్రులు కలిగారు. వారిలో జ్యేష్ఠుడు వికుక్షి. మిగతా 90 ఇక్ష్వాకు సోదరులను గురించి సంగ్రహంగా చెబుతాను. నాభాగుడికి అంబరీషుడు జన్మించాడు. ఇతడు ధర్మజ్ఞుడు, సత్యసంధుడు, మహావీరుడు, ప్రజాపాలన తత్పరుడు. దృష్టుడి కొడుకు దార్శకుడు. ఇతడిలో క్షాత్రధర్మం కన్నా బ్రాహ్మణ ధర్మం ఎక్కువ. యుద్ధాలంటేనే భయం. నిరంతరం తపస్సు చేసుకునేవాడు. శర్యాతి కొడుకు ఆనర్తుడు. సుకన్య అనే కూతురు కూడా జన్మించింది. రూప లావణ్యవతి. చ్యవనుడనే రాజుకి అంధుడైన ఈ సుందరిని విచ్చి వివాహం చేశాడు శర్యాతి. సుఖవ్యాచ్యవనులకు గుణశీల సంపన్నుడైన కొడుకు పుట్టాడు. అతని పేరు సులోచనుడు. సూర్యపుత్రులైన అశ్వినులతో అన్నింటా సాటి వచ్చేవాడని విన్నాను. వ్యాసమహర్షి, ఇక్కడ నాదొక సందేహం. సుకన్య చాలా అందగత్తే అంటున్నావు. అలాంటి సుందరీమణిని ఒక అంధుడికి ఇచ్చి వివాహం చేయడమేమిటి పాపం? రూపం లేకపోతే, గుణం మంచిది కాకపోతేనో ఇదేదో చేశారంటే అర్థం ఉంది. అసలు ఈ వివాహానికి ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుందంటూ జనమేజయుడు అడ్డు తగిలాడు. సుకన్య చ్యవనుల కథ. వ్యాసుడు చిన్నగా నవ్వి వివరాలు చెప్పాడు. జనమేజయ, నీ సందేహం సమంజసమే. శర్యాతికి 400 మంది భార్యలున్నారు. అందరూ అందగత్తెలే, రాజపుత్రికలే. వారందరికీ ఒకే ఒక్క గారాల కూతురు ఈ సుకన్య. ఒక రోజున ఈ అమ్మాయి రాజధానికి చేరువలోనే ఉన్న ఒక సరోవరానికి వెళ్ళింది. అది మానస సరోవరానికి అన్నింటా సాటి వచ్చే సరోవరం. రేవుల్లోకి దిగేందుకు వీలుగా మెట్లు ఉన్నాయి. స్వచ్ఛమైన నీళ్లు, నీటి పక్షుల కలకూజితాలు, రకరకాల కమలాలు, తుమ్మెదలు, 4 వైపులా గట్ల మీద ఎత్తుగా ఒత్తుగా పెరిగిన చెట్లు, వాటికి అల్లుకని పుష్పించిన లతలు, సుఖపికాలాపాలు. ఆ చెట్ల మధ్యన ఒక శుభ ప్రదేశంలో భార్గవుడైన చ్యవనుడు తపస్సు చేసుకుంటున్నాడు. పరమశాంతుడు. నిర్జన ప్రదేశం కదా అని అక్కడికి చేరి తపోదీక్ష స్వీకరించాడు. ఇంద్రియాలను నిగ్రహించుకుని నిరాహారుడై మంచినీళ్లైనా ముట్టకుండా, కూర్చున్న చోటు నుంచి కదలకుండా మహాదేవిని ఉపాసిస్తున్నాడు.
అతని చుట్టూ తీగెలు లతలు పెరిగి పుట్ట ఏర్పడింది. పిపీలికాలు చేరాయి. అందులో ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడని ఎవ్వరూ అనుకోరు. పైకి కనిపించడు. అంతా ఒక మట్టి పుట్ట. ఆ ప్రాంతానికి వెళ్ళింది ఈ సుకన్య. శర్యాతి తన భార్యలతో కలిసి సరోవరంలో జలక్రీడలు ఆడుతున్నాడు. సుకన్య ఏమో తన చెలికత్తెలతో వనవిహారం చేస్తోంది. ఆ పువ్వులు ఈ కాయలు తుంపుతూ అంతా కోలాహలంగా ఆడుతూ పాడుతూ తిరుగుతున్నారు. వారి అందెల సవ్వడులు అడవిలో సుకుమారంగా మారుమ్రోగుతున్నాయి. సుకన్య రవ్వంత అలసిపోయి ఆ పుట్ట దగ్గర చతికిలబడింది. దాని రంధ్రాలలోకి చూపులు నిగుడించింది. లోపల ఏవో 2 మిడుగురులు మెరుస్తున్నట్టు కనిపించింది. ఏమిటో తెలుసుకోవాలనిపించింది. ఒక పొడవాటి సన్నని పుల్లను తీసుకుని పొడవబోయింది. అందులో ఉన్న చ్యవనుడు సుకన్యను చూశాడు. రతీదేవిలా కనిపించింది. ఎండిపోయిన గొంతును పెగుల్చుకుని, కళ్యాణి, ఏమిటిది? విశాలాక్షి, దూరం జరుగు. చంద్రవదన, నేను తపస్విని. కృశోదరి, ఈ పుట్టను నాశనం చేయకు అని సన్నగా హెచ్చరించాడు. అయినా సుకన్య ఆగలేదు. ఇదేదో వింత తెలుసుకుందామని చాపల్యం కొద్దీ ఆ రంధ్రాల్లో పొడిచింది. చ్యవనుడికి కళ్ళు పోయాయి. ఏం జరిగిందో తెలుసుకోలేని సుకన్య తన చెలికత్తెలతో మళ్లీ ఆటల్లో పడింది. లోపల ఏదో శంకగానే ఉన్న క్రీడల్లో మునిగిపోయింది. కళ్ళు పోయిన బాధను తట్టుకోలేక చ్యవనుడు క్రుద్ధుడయ్యాడు. ఆ క్షణంలోనే రాజసైనికులకు, పరివారానికి, గజాస్వాలకు శక్తున్మూత్ర నిర్బంధం అయిపోయింది. శర్యాతికి అవి బంధించాయి. భరించలేని ఇబ్బంది. అలాగే రాజధానికి చేరుకున్నాడు. ఏం జరిగింది? ఎవరికి ఏమపకారం చేశారు? సైనికులను పిలిచి ఆరా తీశాడు. వాళ్ళు చెప్పారు, సరోవరానికి దగ్గరలోనే చ్యవనుడు తపస్సు చేసుకుంటున్నాడు. బహుశా మన వాళ్లలో ఎవరో అతడికి ఏదో అపకారం చేయడమో అవహేళన చేయడమో జరిగి ఉంటుంది. ఆ తపస్వి కోపించి మనందరికీ మలమూత్ర బంధనం చేసి ఉంటాడు అని అన్నారు. శర్యాతి ఇంకా విచారణ కొనసాగిస్తున్నాడు. అందరూ మాకు తెలియదంటే మాకు తెలియదంటున్నారు. సైనికులకు, రాజుగారికి, గజాస్వాలకి శక్రున్మూత్రాలు అవడం లేదు. ఇదంతా గమనించిన సుకన్య తండ్రి దగ్గరికి వెళ్లి పుట్ట రంధ్రాలలో తాను పొడిచిన పుల్ల కొసకు తేమ అంటిన సంగతి, నీరసంగా హాహాకారాలు వినిపించిన సంగతి చెప్పి, ఆ పుట్టలో ఎవరు ఉన్నారో ఏం జరిగిందో మాత్రం నాకు తెలియదని అమాయకంగా విన్నవించింది. రాజుకి విషయం అర్థమైంది. వెంటనే పుట్టను చేరుకున్నాడు. దుఃఖిస్తున్న చ్యవనుడు రంధ్రాల నుంచి కనిపించాడు. మెల్లగా వల్మీకాన్ని పగలగొట్టించాడు శర్యాతి. సాష్టాంగపడ్డాడు. వినయంగా నమస్కరించి నిలిచి స్తుతించాడు. అజ్ఞానం వల్ల మా అమ్మాయి నీకు తీరని అపకారం చేసింది. క్షమించు. మహామునీశ్వరులకు క్రోధం ఉండదని విన్నాను. అమాయకురాలు, చిన్నపిల్ల, మా సుకన్యను క్షమించు అని ప్రాధేయపడ్డాడు రాజు. అక్రోధనాహి మునయ భవంతీతి మయా శృతం తస్మాత్ త్వమపి బాలాయాః క్షంతుమర్హసి సాంప్రతం. రాజా, నేనింతవరకు ఎప్పుడూ ఎవరి మీద దేనికి కోప్పడలేదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని నేనేమీ శపించలేదు. ఏ పాపమూ ఎరగని నా కళ్ళు పొడిచిన పాపం బహుశా నిన్ను నీ వాళ్లను పట్టి పీడిస్తున్నట్టుంది. దేవీ భక్తులకు అపరాధం చేస్తే ఇంతే. హరిహరాదులైనా సరే దుఃఖాల పాలు కావలసిందే, శాస్తి అనుభవించవలసిందే. ఇప్పుడు నేనేం చెయ్యను? ఎలా జీవించాలి? అసలే వృద్ధుణ్ణి, ఇప్పుడు అంధుణ్ణి. నాకు సేవలు ఎవరు చేస్తారు? ఎలా బతకను అన్నాడు. మహర్షి, సేవకులను కావలసినంత మందిని నేను నియమిస్తాను. భక్తి తత్పర్యాలతో అహర్నిశలు నీకు సేవలు చేస్తారు. తపస్వులు అల్పక్రోధులన్నారు. ఇంతటితో మమ్మల్ని క్షమించమని మరొకసారి అభ్యర్థిస్తున్నాను అన్నాడు. మహారాజా, గుడ్డివాడినైపోయాను. ఇదా నిర్జన అరణ్యం. ఎలా తపస్సు చేసుకోగలను? నువ్వు సేవకులు నియమిస్తావు సరే, వాళ్ళు శ్రద్ధగా సేవించొద్దు. వాళ్ళు నీవాళ్లు, నన్ను ప్రేమగా చూసుకుంటారా? క్షమించమని నిజంగా నువ్వు అడుగుతున్నట్టయితే ఒక పని చెయ్యి. నీ కుమార్తెను నా సేవకు నియమించు. అది నాకు హాయిగా ఉంటుంది. నేను సంతృప్తి చెందితే నీకు నీ సైనికులకు ఈ మూత్రబంధనం తొలగిపోతుంది. ఆలోచించుకుని కన్యాదానం చెయ్యి. ఇందులో తప్పేమీ లేదు. నేను తపస్విని అన్నాడు. చ్యవనుడు చేసిన ఈ ప్రతిపాదన శర్యాతి గుండెల్లో ప్రకంపనాలు పుట్టించింది. ఇస్తానని కానీ ఇవ్వనని కానీ ఏమీ చెప్పలేకపోయాడు. అంధుడు, వృద్ధుడు, కురూపి, పైగా తపస్వి. ఇతడికి దేవకన్యలాంటి మా అమ్మాయిని ఇస్తే సుఖపడుతుందా?
అమ్మాయి సుఖం మాట అలా ఉంచు. నేను సుఖంగా జీవించగలనా? నా అనారోగ్యం కుదురపడటానికి కూతురి సుఖాలను త్యాగం చేయనా? ఎంత పనికిమాలిన వాడైనా చేస్తాడా? మంచి చెడు తెలిసి నేనెలా చేయను? ఇతడితో సంసారం ఎలా చేస్తుంది? ఏం సుఖపడుతుంది? యవ్వనంలో ఉన్న సుందరాంగి తనకు తగిన భర్త కావాలని కోరుకుంటుంది తప్ప ఇలాంటి వృద్ధుణ్ణి, అంధుణ్ణి ఇష్టపడుతుందా? అనురూప భర్త దొరికినా ఆ వయస్సులో మన్మధుణ్ణి తృప్తిపరచడం అసంభవమంటారు. ఇంకా ఇలాంటి మగడితో సంసారమైతే చెప్పాలా? కోనాత్మనః సుఖార్థాయ పుత్ర సంసారజం సుఖం హరతేల్పమతిః పాపో జానన్నపి శుభాశుభం యవ్వనే దుర్జయః కామో విశేషేణ సురూపయా ఆత్మతుల్యం ప్రతిం ప్రాప్య కిము వృద్ధం విలోచనం. రూప యవ్వనవతి అయిన అహల్య తపస్శీలుడైన గౌతమునికి భార్య అయింది. ఇంద్రుడితో వంచనకు గురి అయింది. భర్త శపించాడు. తన తెప్పు తెలుసుకుంది. పశ్చాత్తాపం పొందింది. ఇలాంటి ధర్మ విపర్యయాలు జరుగుతాయి అననురూప వివాహాల వల్ల. అందుచేత సుకన్యను ఈ చవ్యనుడికి ఇవ్వను, మూత్రబంధన బాధను అనుభవిస్తాను అని ఒక నిశ్చయానికి వచ్చి మౌనంగా సాలోచనగా నిష్క్రమించి ఇంటికి చేరుకున్నాడు. మంత్రులను సమావేశపరిచాడు. ఈ ధర్మ సంకట పరిస్థితిలో మీరంతా బాగా ఆలోచించి నాకేదైనా మార్గం చూపించండి. ఏం చేయమంటారో చెప్పండి అని సలహా అడిగాడు. అందరూ ముక్తకంఠంగా ఒకే మాట చెప్పారు. ఒక కురూపి వృద్ధ తపస్వికి ఇంతటి సుందరాంగి సుకన్యని ఇమ్మని ఎవరు మాత్రం ఎలా చెబుతారు అన్నారు. శర్యాతి ఏ దారి దొరకక మదనపడుతున్నాడు. సుకన్యకు ఈ సంగతి తెలిసింది. చిన్నగా నవ్వుకుంది. సరాసరి తండ్రిని చేరుకుంది. నాన్నగారు, ఇందులో మీరు ఇంతగా మదన పడవలసింది, దిగులు పడవలసింది ఏమీ లేదు. నేనిప్పుడే వెళ్ళి ఆ మహర్షిని ఓదారుస్తాను, ప్రసన్నుండి చేసుకుంటాను, నన్ను నేనే సమర్పించుకుంటాను అంది. అమ్మా, ఏమిటి ఈ సాహసం? నువ్వు ఆ వృద్ధుడికి పరిచర్యలు చేస్తావా? అందున ఆ ఘోరారణ్యంలో ఒంటరిగా. అతడు అసలే క్రోధనుడు, అంధుడు. ఇవి ఆలోచించావా? ఏ తండ్రి అయినా కన్న కూతురిని అందగాడికి, యువకుడికి, ధనవంతుడికి, విద్యావంతుడికి, గుణవంతుడికి ఇవ్వాలనుకుంటాడే గాని ఇలాంటి కురూపికి, వృద్ధుడికి, తాపస్కి ఇవ్వాలనుకుంటాడా? కూతురు ఇష్టపడితే మాత్రం తాను ఒప్పుకుంటాడా? నువ్వెక్కడా, ఆ చవనుడెక్కడా? ఏ ఒక్క అంశంలోనూ అనురూపత లేదే. ఎలా అంగీకరించను తల్లి? ఇది అన్యాయం. అంతఃపుర సౌధాలలో నివసించిన కూతురికి అడవుల్లో, పర్ణశాలల్లో నివాసం కల్పించిన ఇంతకన్నా నేను, నా సైనికులు ఈ అనారోగ్యంతో ఇలా మరణించడమే మంచిది. ఏది జరగాలని రాసిపెట్టి ఉందో అది జరుగుతుంది. అంతే. నేను బెంబేలు పడిపోయి చూస్తూ చూస్తూ నీకు అన్యాయం చెయ్యను, చెయ్యలేను. అమ్మా, నువ్వు స్థిరచిత్తంతో ఉండు. ఏ అంధుడికి నిన్ను ఇవ్వనుగాక ఇవ్వను. ఈ రాజ్యం, ఈ దేహం ఉంటే ఉండని, పోతే పోని, బాధ లేదు. ఇది నా నిర్ణయం, ఇది నా నిశ్చయం అన్నాడు. తండ్రి, చవన మహర్షిని చేసుకోవడానికి నేను ముమ్మాటికి ఇష్టపడుతున్నాను. ఏమీ బాధపడటం లేదు. నన్ను అతడికి ఇచ్చి వివాహం జరిపించు. నా వల్ల నీకు, నీ సైన్యానికి ఏ కష్టమూ రాకూడదు. మీరంతా సుఖంగా జీవించాలి. అదొక్కటే నా ఆకాంక్ష. సంతోషంగా నా భర్తకు నేను సేవలు చేసుకుంటాను. అతడు పరమ పావనుడు, తపోధనుడు. భక్తితో, ప్రీతితో సపర్యలు చేసి తరిస్తాను. వృద్ధుడికి సహాయపడటంలో ఉన్న సంతృప్తిని నన్ను పొందనివ్వండి. నాకు భోగాలపై కోరిక లేదు. స్వస్థ చిత్తంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. స్వస్థ చిత్తంతోనే ఈ మాట అంటున్నాను. నన్ను అనుమతించు అన్నది. సుకన్య ఇంత దృఢంగా తన నిశ్చయాన్ని ప్రకటిస్తే విన్న మంత్రులు, సామంతులు అంతా ఆశ్చర్యపోయారు. శర్యాతి కాసేపు బాధపడినా చివరికి సంతోషించాడు. పుత్రికతో వెంటనే బయలుదేరి చ్యవనుడిని దర్శించాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి, ఇదిగో మా అమ్మాయి సుకన్య, నీకు సమర్పిస్తున్నాను, స్వీకరించు అని అప్పగించాడు. చ్యవనుడు సంబరపడి ముసిముసి నవ్వులు చిందించాడు. శర్యాతి తెచ్చిన కానుకలన్నింటినీ తిరస్కరించి సుకన్యను మాత్రం స్వీకరించాడు. అతడు ప్రసన్నుడు కావడంతో రాజుకు, సైనికులకు శక్రున్మూత్ర బంధనం వదిలిపోయింది. శర్యాతి మహారాజు గృహోన్ముఖుడై బయలుదేరుతుండగా సుకన్య అంది, తండ్రి,
నా భూషణాలు, చీనాంబరాలు అన్నీ వెనక్కి తీసుకుని వెళ్ళిపో. నారచీరలను కొన్నింటిని ఇప్పించు చాలు. మునిపత్నిని కదా ఈ క్షణం నుంచి అన్నది. అందుకని అవే వలకలాలు ధరిస్తాను. భర్తతో పాటు తపస్సు చేసుకుంటాను. నీ కీర్తిని, నీ వంశ గౌరవాన్ని నిలబెడతాను. ముల్లోకాలలోనూ నిలబెడతాను. పరలోక సుఖం కోసం ఇప్పటి నుంచి జీవిక సాగిస్తాను. అహర్నిశలు అదే మార్గంలో పయనిస్తాను. కురూపి వృద్ధ తాపసికి కన్నబిడ్డను ఇచ్చానే అని నువ్వేమీ దిగులు పెట్టుకోకు, బెంగపడకు. వశిష్ఠుడికి అరుంధతీదేవిలాగా, అత్రి మహర్షికి అనసూయాదేవిలాగా నేను ఈ చ్యవన మహర్షికి ధర్మపత్నినై కీర్తి ప్రతిష్టలు పొందుతాను. నీకు పేరు ప్రఖ్యాతి తెస్తాను అన్నది. నేను మరోలా ప్రవర్తించి అప్రతిష్ట తెస్తానేమోనని భయపడకు. పతివ్రత మార్గం కలలో కూడా విడవను. ఇది నా ప్రతిజ్ఞ అని తండ్రికి బాస్ చేసింది. పరమ ధర్మజ్ఞుడైన శర్యాతి ఈ మాటలకు కుమిలిపోయాడు. దారుణంగా విలపించాడు. గత్యంతరం లేదన్నట్టు నారచీరలు తెప్పించి అందించాడు. సుకన్య వాటిని సంతోషంగా స్వీకరించి కళ్ళకద్దుకుంది. ఒంటిమీది నగలన్నీ తీసేసింది. వాలుజడ ముడిచుట్టింది. నారచీరలు ధరించింది. పట్టుపుట్టాలు, రత్నాభరణాలు తండ్రికి అందించింది. శర్యాతి ముఖం పాలిపోయింది. నోట మాట రాలేదు. అడుగు ముందుకి కదలలేదు. శిలాప్రతిమలా అలాగే నిలబడిపోయాడు. అంతఃపుర కాంతలు ఈ దృశ్యాన్ని చూసి హృదయ విదారకంగా విలపించారు. ఓదార్చేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. విలపించి అలసిపోయిన రాజును, రాజకాంతలను కడకు మంత్రులు ఓదార్చారు. ఎట్టకేలకు తేరుకుని గుండె చిక్కబట్టుకుని అందరూ రాజధానికి బయలుదేరారు. రాజపుత్రిని ఒక మునిరాజుకు సమర్పించి బరువెక్కిన గుండెలతో మెల్లగా రాజధానికి చేరుకున్నారు. సుకన్యాదేవి పూర్తిగా పతిసేవలో నిమగ్నురాలైంది. ధర్మతత్పరురాలై అగ్నులను అర్చిస్తోంది. కందమూల ఫలాలను ఏరి తెచ్చి భర్తకు అందిస్తోంది. ఉదయమే వేడి నీళ్లతో స్నానం చేయించి వలకలాలు ధరింపజేసి శుభ్ర ప్రదేశంలో ఆసనంపై కూర్చోబెట్టి దర్భలు, కమండలూదకాలు మొదలైన పూజా సామాగ్రిని అందించి దగ్గర నిలబడి నిత్యకర్మలు చేయిస్తోంది. అడవిలో గాలించి నీవార ధాన్యం తెచ్చి ఎండబోసి దంచి చెరిగి రుచిగా వండి పెడుతోంది. పక్వ ఫలాలను భుజింపజేస్తోంది. భోజనం అయ్యాక ఆచమనానికి నీళ్లు అందించి కాళ్ళు చేతులు కడిగి తాంబూలం అందించి తీసుకువచ్చి శుభ్రాస్తరణం మీద విశ్రమింపజేస్తోంది. వింజామర వీస్తోంది. అటుపైని పతి అనుమతి తీసుకొని తాను వెళ్లి శరీర సాధనంగా 2 మెతుకులో 2 ఫలాలో నోట్లో వేసుకుంటుంది. మళ్ళీ వచ్చి సన్నిధిలో కూర్చుని ఏమి ఆజ్ఞనాథ అని వినయంగా అడుగుతోంది. కాళ్ళు వత్తనా, మంచినీళ్లు కావాలా ఇత్యాదిగా అవసరాలు అడిగి తెలుసుకుంటోంది. సాయంకాల హోమాలకు, పూజలకు సంబారాలు సమకూరుస్తోంది. నైవేద్యాలకు ఫలాలు సిద్ధం చేస్తోంది. అన్నీ అందిస్తూ పూజలు నిర్వహింపజేస్తోంది. ముగిశాక నివేదిత ఫలాలను ప్రసాదంగా తినిపిస్తోంది. మెత్తని శయ్య ఏర్పరిచి పరుండబెడుతోంది. కాళ్లు పట్టి భర్తకు సుఖనిద్ర పట్టేట్టు చేస్తోంది. భర్త అడిగితే కులస్త్రీ ధర్మాన్ని కాదనకుండా నిర్వహిస్తోంది. అతడి పాదాల చెంత తాను నడుం వాలుస్తోంది. అర్ధరాత్రి అపరాత్రి భర్త నిద్రలేస్తే అలికిడికి తాను లేచి వింజామర వీస్తోంది. శీతాకాలమైతే పుడకలతో సన్న మంట రగిల్చి వెచ్చదనం కలిగిస్తోంది. తెల్లవారుజామున పతి నిద్రలేచేసరికే తాను శుచి అయి భర్తకు కాలకృత్యాల కోసం పాత్రతో నీళ్లు, మట్టి ముద్ద సిద్ధం చేసి అందిస్తోంది. తానే కూడా ఉండి దూరభూమికి తీసుకువెడుతోంది. అక్కడ కూర్చోపెట్టి తాను చాటున నిలబడుతోంది. ముగించుకున్నాడని తెలిసాక దగ్గరకు వెళ్లి పాత్రను అందుకుని నడిపించుకుని పర్ణశాలకు తీసుకువస్తోంది. అరుగు మీద కూర్చోబెట్టి కాళ్ళు శుభ్రంగా కడిగి ఆచమనం అందించి దంతకాష్టంతో దావన చేయించి గోరువెచ్చని శుద్ధోదకంతో స్నానం చేయిస్తుంది. స్నానం చేస్తూ అవసరమైన మంత్రాలను చ్యవనుడు మననం చేసుకుంటున్నాడు. ఇది సంధ్యా సమయం, ఇది హోమకాలం అంటూ తెలియపరిచి ఆయా విధులను క్రమం తప్పకుండా నిర్విఘ్నంగా నిర్వహింపజేస్తోంది. ఇటువంటి దినచర్యతో సుకన్యాదేవి చ్యవన మహర్షిని భక్తి శ్రద్ధలతో సేవిస్తోంది, ఆరాధిస్తోంది.
అప్పుడప్పుడే వచ్చి వెళ్లే అతిథి మహర్షులకు ఉచిత రీతిని గౌరవ మర్యాదలు నెరుపుతోంది. ఆనందంగా కాలం గడుస్తోంది. సుకన్య నా సత్య సంవాదం. ఒక రోజున రూప యవ్వన సంపన్నులు, రవిపుత్రులు అయిన అశ్వినులు అంటే నాసత్యులు క్రీడా వినోద పరాయణులై ఆ ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు. సమీప సరోవరంలో స్నానం చేసి తడిబట్టలతో మడిగా ఆశ్రమానికి నీళ్లు తీసుకువెడుతూ ఉన్న సుకన్యాదేవిని చూశారు. దేవకన్యలా మెరిసిపోతున్న ఆమె సౌందర్యానికి ముగ్ధులయ్యారు. దగ్గరగా వెళ్ళి, గజగామిని, ఒక క్షణం నిలబడు. మేమిద్దరం దేవపుత్రులం. నిజం చెప్పు, నువ్వు ఎవరి అమ్మాయివి? నీ భర్త ఎవడు? ఇక్కడికి ఎందుకొచ్చావు? ఒంటరిగా స్నానానికి వచ్చావంటే ఏమిటి కథ? పద్మపత్ర విశాలాక్షి, మరొక లక్ష్మీదేవిలాగా ఉన్నావు. నీ విషయమంతా తెలుసుకోవాలనుకుంటున్నాం. నీ సుకుమారమైన పాదాలు ఈ కఠినమైన నేల మీద నడుస్తుంటే మాకు గుండెలు తరుక్కుపోతున్నాయి. తన్వంగి, నువ్వు విమానాలలో తిరగవలసిన దానివి. ఇలా వట్టి కాళ్లతో నేల మీద సంచరించవలసిన దానివి కాదు. అనావిష్కృతవై ఈ అడవిలో ఇలా ఎందుకు ఉంటున్నావు? ఎక్కడికి వెడుతున్నావు? 100 మంది దాసీలతో కదలవలసిన దానివి. రాకుమారివో, అప్సరసవో, నీ తల్లిదండ్రులు ఎవరో కానీ పరమధన్యులు. నీ పతిదేవుడి అదృష్టాన్ని వర్ణించి చెప్పడం మా వల్ల కాదు. నీ కదలాడుతున్న పాదాలు ఈ భూమిని దేవలోకం కన్నా పావనం చేస్తున్నాయి. ఈ అడవిలో రోజూ నిన్ను తనివి తీరా చూడగలుగుతున్నాయి ఈ పక్షులు, మృగాలు. ఎంత అదృష్టం చేసుకున్నాయో! నిరంతరం నీ స్పర్శను అనుభవిస్తున్న ఈ నేల ఎంత పావనమైనదో! హే సులోచనే, పొగడ్తలకేమి గాని సత్యం చెప్పు. నీ తల్లిదండ్రులెవరు? నీ భర్త ఎవడు? ఎక్కడ ఉన్నాడు? అతడిని చూడాలి మేము అన్నారు. హఠాత్తుగా ఎదురైన ఈ పరిస్థితికి రవ్వంత నివ్వెరబోయింది సుకన్యాదేవి. తడిబట్టలతో పరపురుషుల కంటబడినందుకు సిగ్గుపడింది. అయినా తనని తాను నిబ్బరించుకుని బదులు పలికింది. నేను శర్యాతి తనయను, చవన మహర్షి భార్యను. మా తండ్రి గారు నన్ను వారికిచ్చి వివాహం చేశారు. నా భర్త అంధుడు, వృద్ధుడు, మహాతపస్వి. ప్రతివ్రతనై చవన మహర్షికి అహోరాత్రాలు సేవలు చేస్తూ ఆనందిస్తున్నాను. ఇంతకీ మీరిద్దరూ ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? దగ్గరలోనే ఉంది మా ఆశ్రమం. నా పతిదేవుని దర్శించాలన్నారు కదా, రండి మా ఆశ్రమానికి వెడదాం. పావనం చేద్దురుగాని, మహర్షిని చూద్దురుగాని అని ఆదరంగా ఆహ్వానించింది. అశ్వినులు తడబడ్డారు. కొంచెం తటపటాయించారు. బింకంగా సంభాషణ సాగించారు. అయ్యో, మీ నాన్న నిన్ను తపస్వికి ఇచ్చి చేశాడా? ఎంత కఠినాత్ముడు! నువ్వు చూస్తే ఈ అడవిలో నేల మీద నడుస్తున్న మెరుపుతీగలా మెరిసిపోతున్నావు. దేవలోకంలో కూడా నీలాంటి సుందరాంగి లేదంటే నమ్ము. ఈ నారచీరలు కాదు, నువ్వు దివ్యాంబరాలు కట్టుకోవాలి. వాటికే నువ్వు తగుదువు. రత్నాభరణాలు అలంకరించుకుని తుమ్మెదల్లాంటి ముంగురులు ముఖపద్మం మీద నాట్యం చేస్తుంటే నీ రూపం చూడాలి. రంభాద్యప్సరసలు తలదించుకోవాలి. ఆహా, బ్రహ్మదేవుడు ఎంత దుర్మార్గుడు! నీకు ఇలా నట్టడవిలో కాపురం రాశాడా? అది ఒక జడధారికి, అంధుడికి, వృద్ధుడికి భార్యవై పడి ఉండే అవస్థ కల్పించాడా? దారుణం భామిని, ఇది మహాదారుణం. విశాలనైన నాట్య శాస్త్ర పండితురాలిలా కనిపిస్తున్నావు. నువ్వు ఆ కన్నులు లేని కబోదికి పరిచర్యలు చేయడమా? మరి మన్మధుడి బాణాలు ఎవరి మీద పడుతున్నట్టు, ఏమవుతున్నట్టు అన్నారు. ఓ నవయవ్వన, జీవితాన్ని ఇక వృధా చేసుకోకు. నీకు తగిన మరొక అందగాడిని పతిగా వరించు. నీకు ఈ వనవాసము, నారచీరలు, తపోదీక్షలు ఎంత మాత్రము పనికిరావు. ఇది మా ఖచ్చితమైన అభిప్రాయం. ఇదిగో మేమిద్దరం ఉన్నాం. ఎవరినో ఒకరిని వరించు. ఆ ముసలోడికి ఇంకా ఎంతకాలమని సేవలు చేస్తావు? చేసి ఏం బావుకుంటావు? ఒక అచ్చటా ముచ్చటా సుందరాంగిని భార్యగా పొందగానే సరిపోయిందా? ఆలనా పాలనా చూడొద్దు. పోషించలేని మగడు ఒక మగడేనా? నిన్ను సంరక్షించలేని ఆ నిర్భాగ్యుణ్ణి వదిలిపెట్టేయి. మాలో ఒకటిని వరించు. సర్వసుఖాలు, భోగాలు అనుభవించు. యవ్వనం స్థిరంగా కూర్చుంటుందనుకుంటున్నావేమో పిచ్చిదానా. అదొక ప్రవాహం. గడిచిపోయాక విచారిస్తావు. అప్పుడు ఏమీ ప్రయోజనం ఉండదు. తెలుసుకో. మా మాట విను. చైత్రరథంలోనో నందనవనంలోనో విహరించు. నీ శుభలక్షణాలు చెబుతూనే ఉన్నాయి. నువ్వు రాజకుమారివని, రాజభోగాలు చవిచూసిన దానవు.
ఈ విజనారణ్యంలో అసలు ఎలా కాలం గడుపుతున్నావో మాకు అర్థం కావడం లేదు. ఓపిక భాషిణి, ఓ చారువదన, ఓ మృగ సేవక చంచలనైనా, ఓ రాకుమారి, దేవలోక భోగ భాగ్యాలు నీకోసం ఎదురుచూస్తున్నాయి. అందుకో ఈ వనవాసము, ఈ వృద్ధాంత సేవ నీకు దుఃఖమనిపించడం లేదు? వయస్సుని మనస్సుని వంచుకోకు. ధైర్యంగా బయటపడు. మాలో ఒకరిని అంగీకరించు. ఆలస్యం చెయ్యకు. త్వరపడు. ఓ చంద్రముఖి, నువ్వు మల్లెపువ్వు కన్నా సుకుమారివి. నీళ్లు మొయ్యడము, పళ్ళు తేవడము ఏమిటి చాకిరి? సేవలు చేయించుకోవలసిన దానవే తప్ప నువ్వు సేవలు చేయవలసిన దానవి కాదు కదా అంటూ ఆ అశ్వినులు మాట్లాడారు. ఆ మాటలకు సుకన్యకు భయం వేసింది, వణికిపోయింది. ఎలాగో ధైర్యం కూడగట్టుకుని మితంగా జవాబు చెప్పింది. మహానుభావులారా, మీరు దేవతలు, సూర్య భగవానుడి పుత్రులు, సర్వజ్ఞులు, సురసమ్మతులు. నా వంటి సౌశీల్యవతిని మీరు ఇలా భావించడం తగదు. స్వయంగా ఇష్టపడి పెద్దల సమ్మతితో ఒక యోగీశ్వరుణ్ణి పరిణయమాడాను. నేను అపమార్గం తొక్కలేను. సర్వలోకద్రష్ట, సర్వకర్మ సాక్షి అయిన దివాకరుడికి పుత్రులై జన్మించిన మీరు ఇలా మాట్లాడకూడదు. సమంజసం కాదు. నేను కులస్త్రీని. భర్తను విడిచిపెట్టి పరుణ్ణి వరిస్తానా? ఈ మాట అనడానికి మీకు నోరెలా వచ్చింది? ఆ సారమైన ఈ సంసారంలో ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో ఆ మాత్రం తెలుసుకోలేకపోయారా? ఇక చాలు. సంతోషించాను మీ తెలివితేటలకి. మర్యాదగా వచ్చిన దారిని వెళ్ళండి, లేదంటే శపిస్తాను. జాగ్రత్త. నేను సుకన్యను, శర్యాతి మహారాజు కూతురిని, చ్యవన మహర్షి ఇల్లాలిని అన్నది. నాసత్యులు నివ్వరపోయారు. ఈవిడే శపిస్తుందో చవనుడే శపిస్తాడో అని భయపడ్డారు. తెలివిగా ఈవిడను ప్రసన్నురాలిని చేసుకుని తప్పించుకుందామని నిశ్చయించుకున్నారు. మరి రేపటి రోజున దేవి మహిమతో ఆ అశ్వినుల బారి నుండి సుకన్య ఎలా తప్పించుకుంటుందో రేపటి రోజున విందాము. ఓం శ్రీ మాత్రే నమః.